వెల్కమ్ టు అవర్ శ్రీరామ్స్ ఛానల్. మన లాస్ట్ వీడియోలో మీరు నెవాడా పార్ట్ 1 చూసారు. అదే మన వేగస్ ఇంట్రో. ఎంత ఎంజాయ్ చేసామో మీకే అర్థమైంది కదా. అయితే అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం డాలాస్లో మొదలయ్యి అరిజోనాను విజిట్ చేసుకొని ఇప్పుడు లాస్ వేగాస్లో ఉంటూ సరౌండింగ్ ప్లేసెస్ చూస్తున్నాం. ఈ వీడియోలో మనం ఎమరాల్డ్ కేవ్ కాయకింగ్, వ్యాలీ ఆఫ్ ఫైర్ స్టేట్ పార్క్ అండ్ హెలికాప్టర్ రైడ్ ఇన్ లాస్ వేగాస్ చూడబోతున్నాం. నెవాడా పార్ట్ 2లోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దూరం నుంచి చూస్తే ఇది ఒక లేక్లా ఉంది, కానీ మోసపోవద్దు, ఇవి సోలార్ ప్యానెల్స్. ఎడారిలో ఓయాసిస్లా ఉంది కదా, దూరం నుంచి చూస్తే వాటర్ లాగా, దగ్గరకు వస్తే కానీ రియాలిటీ తెలీదు. లైఫ్ కూడా అంతే. ఈరోజు నో ఎజెండా డే. మనం గ్రాండ్ కెనాన్ వెస్ట్ వైపు వెళ్తున్నాం. ఈ దారిలో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. హోవర్ డ్యామ్ అని, లేక్ మీడో అని, అలాగే లాట్ ఆఫ్ జాస్వా ట్రీస్, ఫారెస్ట్ అండ్ బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. మనం గ్రాండ్ కెనియన్లో ఇంతకుముందు చూపించినట్టే మంచి ఇంట్రెస్టింగ్ హైక్స్ ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఇప్పుడు గ్రాండ్ కెనియన్ మన ప్రయారిటీ కాదు. నెవాడా అండ్ అరిజోనా మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ క్యానియన్స్తో నిండిపోయి ఉంటాయి. ఆ క్యానియన్స్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అవి చూడడానికి వెళ్ళిన ప్రతిసారి మనకు ఒక డిజర్ట్ ఫీలే ఉంటుంది. కంప్లీట్ డ్రై ఉంటాయి. సో యూ నీడ్ టు డ్రింక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్. నేను ఇంట్రెస్టింగ్ స్టోన్స్ అన్ని పిక్ చేస్తాను, అదొక అలవాటు. ఇక్కడ బాగా దొరుకుతాయి అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోన్స్. ఈ ఏరియాస్ అన్నీ కూడా చాలా లోన్లీగా అనిపిస్తాయి, ఎవ్వరు ఉండరు. కార్లో అన్ని నెససరీ థింగ్స్ తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ సడన్గా కారు ఆగిపోయినా సరే మీరు ఫిక్స్ చేసుకునేలాగా ఉండాలి. మనం ఇప్పుడు గ్రాండ్ కెనాన్ వెస్ట్ ఎంట్రన్స్లో ఉన్న స్కై వాక్కి వెళ్తున్నాం. ఇది మనకి వేగస్ నుంచి 2 hours డిస్టెన్స్లో ఉందన్నమాట ఆన్ రోడ్. ఇక్కడ ఫోన్స్, కెమెరాస్ ఏవి అలౌడ్ కాదనమాట. సో నో ఫొటోస్, నో వీడియోస్ అండ్ నథింగ్. వాళ్ళ దగ్గర ఒక ఫోటో ప్యాకేజ్ తీసుకుని ఒక ఫోటో తీసుకుంటాం అంతే. స్కై వాక్కి పర్ హెడ్ $70 పడుతుంది అండ్ ఫోటో ప్యాకేజెస్ టోటలీ డిఫరెంట్. సో ఇంత వర్త్ అవసరమా అంటే ఎస్, కొంతమందికి. మనం గ్రాండ్ కెనాన్ సౌత్లో చాలా హైక్స్ చేసాం అండ్ గ్రాండ్ కెనాన్ వ్యూస్ని ఎంజాయ్ చేసాం. కానీ పెద్దవాళ్ళు, పిల్లలు వీళ్ళందరూ ఎంజాయ్ చేయాలనుకుంటే, సేమ్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఈ స్కై వాక్కి రావచ్చు. ఆ రకంగా మనం గ్రాండ్ కెనియన్ మరొకసారి విజిట్ చేసుకొని ఇప్పుడు మనం లాస్ వేగస్ మళ్ళీ వెళ్ళిపోతున్నాం. కానీ దారిలో మనకి జాస్వా ట్రీ నేషనల్ ఫారెస్ట్ కనిపించింది. ఇక్కడ ఈ ట్రీస్ ఉన్నాయి కదా, జాస్వా ట్రీస్ చాలా ఉంటాయి. ఇవి ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి మాకు ఇప్పుడు కూడా. మార్నింగ్ ఈ ట్రీస్కి జాస్వా ట్రీ అనే పేరు ఎలా వచ్చింది తెలుసా? జాస్వా అనేవాడు పాతాడు కాబట్టి. ఏంటి, గుర్రం జాషువానా? కాదు, జీబ్రా జాస్వా. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే వేగస్ మొత్తాన్ని హెలికాప్టర్ రైడ్లో చూడొచ్చు అండ్ ఎమరాల్డ్ కేవ్ని కయాకింగ్లో చూడొచ్చు. డోంట్ స్కిప్. మనం వెళ్తున్న ఇదే స్ట్రెచ్లో హూవర్ డ్యామ్, లేక్ మీడ్ కూడా ఉంటుంది. హూవర్ డ్యామ్ ఈజ్ వ్యూ పాయింట్ అనమాట. ఆ డ్యామ్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పైనుంచి చూడటానికి. ఇప్పుడు మనం లేక్ మీడ్కి వెళ్తున్నాం. మనం ఇక్కడే సన్సెట్ చూడాలని మన ప్లాన్. ఈ వ్యూ పాయింట్ చూసారా? ఇక్కడ నుంచి చూస్తే, ఇటు సైడ్ చూస్తే లాస్ వేగస్, ఇటువైపు చూస్తే మనం ఇప్పుడే వచ్చిన గ్రాండ్ క్యానియన్ పాయింట్, స్కై వాక్. సో ఈ వ్యూ పాయింట్ దగ్గర ఆగాం. ఇది చాలా అందంగా ఉంది అండ్ ఇది హూవర్ డ్యామ్కి వెళ్తున్న దారి. చూసారా, ఇక్కడ బిగ్గెస్ట్ కసినో ఉంది. సమ్మర్లో మనకి 4 నుంచి 9 వరకు కూడా టైం ఉంటుంది, అందుకే ఇన్ని చూడగలుగుతున్నాం. వీక్ డేస్లో కూడా 4 to 9 అంటే 5 hours చాలా చూడొచ్చు కదా. సో దగ్గరలో 1 hour ఉండే ప్లేసెస్ని చాలా విజిట్ చేస్తున్నాం. ఇదే లేక్ మిడ్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి మనం కొంచెం వాక్ చేస్తే ఇక్కడ మనకి బీచ్ ఉంటుంది. ఈ బీచ్లో మనం సన్సెట్ చూద్దామని మన ప్లాన్. వేగస్లో ఉన్న హసల్ బస్సులే కాకుండా కొంచెం అవుట్స్కర్ట్స్కి వెళ్తే ఇలాంటి ప్లెజెంట్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ సీనిక్ వ్యూస్ అన్ని చూడాలంటే ఖచ్చితంగా లేక్ మీడ్ రావాల్సిందే. ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. మనం కూడా కుర్చీ తెచ్చుకొని కూర్చుందామా అనుకుంటున్నాం. ఆబ్వియస్లీ మన ట్రంక్లో ఎప్పుడూ 2 కుర్చీలు ఉంటాయి అన్నమాట, ఇలాంటి అత్యవసర సందర్భాల కోసం. ఇక్కడ చాలా లగ్జూరియస్ అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. మనం రైడ్కి వెళ్ళొచ్చు, లేదా మనమే రెంట్ తీసుకొని డ్రైవ్ చేయొచ్చు. ఈవినింగ్ ఇలా ప్రశాంతంగా గడిచిపోయింది. మళ్ళీ బ్యాక్ టు వేగాస్ డౌన్ టౌన్.
ఇక్కడ వాల్కనో షో ఉంటుంది, అందుకనే ముందుగానే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ముందు లైన్లో. లైన్ అంటే రోడ్డు పక్కనే ముందుగా ఉండడం అంతే. క్రేజీగా ఉంది కదా వాల్కనో షో. ఇలాంటి షోస్ చాలా ఉంటాయి. అందులో కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని అవుట్ సైడ్ ఉంటాయి, కొన్ని ఇండోర్ ఉంటాయి. యూ జస్ట్ నీడ్ టు చెక్ దెమ్ ఆన్లైన్. వీఆర్ స్ట్రోలింగ్ త్రూ ద సిటీ. కార్ ఒకసారి పార్క్ చేశాక మళ్ళీ తీయాలనిపించింది అనమాట, ఎందుకంటే మళ్ళీ పార్కింగ్ వెతుక్కోవడం అంత కష్టమైన పని ఇంకోటి ఉండదు. మ్యావరిక్ హెలికాప్టర్ రైడ్ బుక్ చేసాం. నెక్స్ట్ ఇంకో 15 minutesలో మన రైడ్ స్టార్ట్ అవబోతుంది. వీఆర్ సో ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ హియర్. ఇప్పుడే రిసెప్షన్లో మన నేమ్ రిజిస్టర్ చేసుకున్నారు. సో మనలాగే ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. మన రైడ్ ఇంకో 20 minutesలో స్టార్ట్ అవబోతుంది. మీన్ వైల్ లెట్స్ చెక్ సోవెనియర్స్. ఓకే, మన రైడ్ వచ్చేసింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ మై ఫస్ట్ రైడ్ ఇన్ హెలికాప్టర్. Badya, Ramana? Yeah. Is that right? Yes. And Abish? Okay. Just like that. Alright, you guys can use phones and cameras. Just keep the flash on. Airplane mode doesn't matter, okay? If you find helicopter mode, let me know. మనతో పాటు ప్యారలల్గా మన తెలుగు వాళ్ళు ఇంకొకరు కూడా రైడ్ అవుతున్నారు ఎదురుగా ఉన్న హెలికాప్టర్లో. ఓకే, మీకు హెలికాప్టర్ని ఎలా రైడ్ చేయాలో నేర్పిస్తాను. ఏమీ లేదండి, ఇప్పుడు మనం కార్ని కీస్తో స్టార్ట్ చేస్తే ఎలా స్టార్ట్ చేస్తాం, అలా స్టార్ట్ చేసాడండి. అలాగే యాక్సిలరేటర్ని రేస్ చేస్తూ అలా ముందుకెళ్ళాడండి. అంతేనండి, చాలా సింపుల్, మనకు వచ్చేసింది. నిజంగానే హెలికాప్టర్ రైడ్ అంత కష్టమేం కాదండి, మనం కూడా నేర్చుకోవచ్చు. మా ఫ్రెండ్ కూడా ఒకడు అలాగే నేర్చుకున్నాడు. చూస్తున్నా హెలికాప్టర్ ఎలా ల్యాండ్ అవుతుంది, ఎలా రైడ్ చేస్తారు, ఎలా కంట్రోల్ చేస్తారు, ఎలా రన్వే పై మూవ్ చేస్తారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. పైకి వచ్చేసా, మీకు కూడా చూపించేస్తున్నా. మీరు మళ్ళీ హెలికాప్టర్ రైడ్ తీసుకోని అవసరం లేదు, మనీ వేస్ట్, ఇక్కడ చూసేయండి. ఇంతకుముందు హెలికాప్టర్ రైడ్ సౌత్ కెరోలినా మెరిటల్ బీచ్లో చేశాను, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చేస్తున్నా. అంతకుముందు కూడా ఒకసారి చేశాను సియాటిల్లో. సో సూపర్, ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్. మనం లాస్ వేగాస్ని కింద నుంచి పైనుంచి అలాగే సరౌండింగ్స్ కూడా చూస్తున్నాం కాబట్టి పక్క నుంచి కూడా చూసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం బాగిని అడుగుదాం తన హెలికాప్టర్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అని. వావ్, వాట్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. పైనుంచి దివాళీని చూస్తున్నాం అన్నట్టు అనిపిస్తుంది, భూమంతా దీపాలతో నిండిపోయినట్టు. ఓ మై గాడ్, ఎన్ని లైట్స్. వావ్, బ్రెత్టేకింగ్ వ్యూస్ ఇదంతా. ఆగేకి కొంచెం లైట్స్ అంటే పిచ్చి, ఏమనుకోకండి. మనం తీసుకుంది మేవరిక్ హెలికాప్టర్ రైడ్. ఇది స్కై అంతా ఒక ½ an hour తిప్పుతుంది అండ్ పర్ హెడ్ $100 పడుతుంది. ఫ్రాంక్లీ ఇలా ఎక్కామా అలా దిగిపోయామా అన్నట్టు అనిపిస్తుంది, అంత సరియల్ ఎక్స్పీరియన్స్ ఇది. మనం ల్యాండ్ అయిపోతున్నాం. ల్యాండ్ అయ్యే ముందు చుట్టూ కొన్ని రౌండ్స్ వేస్తున్నారు, అలాగే స్లోగా రన్వే మీద దించేస్తున్నారు. వచ్చేసింది మనకు కూడాను. హెలికాప్టర్ కొనడం ఒక్కటే మిగిలింది, ఇంకా అయిపోయాక ఫోటో షూట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో అందుకనే మనం ఇక్కడ రెచ్చిపోతున్నాం ఇప్పుడు.
హే, ఇక్కడ ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఏదైనా సెలబ్రేషన్స్కి సర్ప్రైజెస్కి సూపర్గా ఉంటుంది. రామ్, టేక్ ద హింట్. యా ష్యూర్, మనీ కెన్ మేక్ మెనీ థింగ్స్. మా బాగా చూసుకుంటుందిలే తర్వాత. దిస్ ఈజ్ అనదర్ డే. వ్యాలీ ఆఫ్ ఫైర్ స్టేట్ పార్క్ వచ్చాం. నిర్మానుష్యంగా ఉంది. ఇక్కడ $10 ఫీజు. ఇది నేషనల్ పార్క్ పాస్ పనిచేయదు. ఇక్కడ నేషనల్ పార్క్సే కాదు, స్టేట్ పార్క్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అన్లైక్ ఈస్ట్ అండ్ సెంట్రల్. నేను ఇలా రోజుకి చాలా హవర్స్ డ్రైవ్ చేసి నిద్రలో కూడా అలా స్టీరింగ్ పట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టే కళ్ళు వస్తున్నాయి. ఇక్కడ మనం బీ హైవ్స్ అనే స్పాట్కి వచ్చాం. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎలా ఉందో. ఈ పార్క్ నెవాడాస్ ఓల్డెస్ట్ స్టేట్ పార్క్. దీన్ని 1934లోనే ఓపెన్ చేశారు. చాలా ఓల్డ్ కదా. అంతేకాదు, ఈ పార్క్లో హంటింగ్ అనేది 2000 ఇయర్స్ నుంచి చేస్తున్నారంట. ఈ రాయి చూడండి, మనల్లో చూస్తున్నట్టు ఉంది కదా, 2 కళ్ళు ఒక ముక్కేసుకొని. వ్యాలీ ఆఫ్ ఫైర్ స్టేట్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? దీన్ని సన్సెట్లో చూసినప్పుడు రెడ్గా అగ్గిలా మండిపోతుందంట, అందుకని దీనికి ఆ పేరు పెట్టేశారు. ఈ పార్క్లో చాలా మూవీస్ కూడా తీశారు. ఇప్పుడు మనం వెళ్తుంది వైట్ డోమ్ సీనిక్ డ్రైవ్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో? వేడికి చూసారా ఈ బోర్డ్స్ ఎలా కరిగిపోయి మరిగిపోయి మాడిపోయి మసైపోయాయో? అందుకని ఇక్కడ మిడ్ డే హైక్స్ అండ్ ట్రెక్స్ అలౌ చేయట్లేదు. మేము అందుకే 4:30 PM వచ్చాం. ఎంత వచ్చినా కూడా చాలా వాటర్ బాటిల్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ క్యారీ చేయాలి. స్టిల్ 4:30 PM కూడా సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నట్టు అనిపిస్తుంది. చూసారా? ఓ మై గాడ్. ఈ వేడికి రాళ్ళు కూడా మాడిపోయినట్టు అనిపించింది. పైన నల్ల మరకలు ఉన్నాయి చూడండి. అలాగే ఈ కింద చూసారా, నేచురల్ సిమెంట్లా ఉంది చూడండి. కరెక్ట్గా సిమెంట్ లాగే ఉంటుంది ఇది. ఈ పార్క్లో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైల్స్ వచ్చి రెయిన్బో విస్టా, ఎలిఫెంట్ రాక్, 7 వండర్స్ లూప్, మౌసెస్ ట్యాంక్ ట్రైల్ అండ్ వైట్ డోమ్స్ ట్రైల్. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫైర్ వేవ్ ట్రైల్ అస్సలు మిస్ అవ్వదు. కానీ మంచి విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ట్రైల్ 1.5 to 2.5 మైల్ అవుట్ అండ్ బ్యాక్లో ఉంటుంది. సో ఈజీ టు డూ ఇన్ ఏ సింగిల్ డే. మోస్ట్ ఇంపార్టెంట్లీ వెదర్ బాగుంటే మాత్రం. ఇది కూడా ఆరిజోనాలో ది వేవ్ ఉన్నట్టే ఉంటుంది. దీన్నే ఫైర్ వేవ్ అంటాం దీన్ని. ఇక్కడ ది వేవ్ అని ఆరిజోనాలో చాలా బాగుంటుంది. కాకపోతే మనం 3 times లాటరీ వేసి ఫెయిల్ అయింది. దానికి ఆల్టర్నేటివ్ మనం ది న్యూ వేవ్కి వెళ్ళి చూసాం అక్కడ. అలాగే ఇక్కడ ఫైర్ వేవ్ అనేది ఇది ఒకటి చూస్తున్నాం. ఈ రెండు దానికి ఆల్టర్నేటివ్గా బ్యాలెన్స్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫైర్ వేవ్ ట్రైల్ ఇది 1.5 మైల్ అవుట్ అండ్ బ్యాక్. చాలా రెడ్గా, పింక్గా, వైట్గా శాండ్స్టోన్ ఫార్మేషన్స్ ఉన్నాయి, వేవ్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ పిక్చర్స్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది. మేము రా అండ్ రియల్గా ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాం చుట్టూ ఎలా ఉంటుందో. పిక్చర్స్ విల్ బి మ్యాజికల్ ఐసే. ఇక్కడ కొన్ని ప్లేసెస్లో మనం రాక్ క్లైంబింగ్ చేయకూడదు, అది పార్క్ రూల్స్ ప్రకారం ప్రొహిబిటెడ్ అనమాట. ఫైర్ వ్యాలీ స్టేట్ పార్క్ మోస్ట్లీ అయిపోయింది. ఇంకా మనం లాస్ వేగస్ డౌన్ టౌన్కి వెళ్ళిపోతున్నాం. లాస్ట్ 10 days నుంచి ఎవ్రీ డే వెళ్తున్నాం డౌన్ టౌన్కి. సో ఈరోజు కూడా మిస్ అవ్వకూడదు. ఇంకా 2 days ఇక్కడ ఉండబోతున్నాం. నేను ఇక్కడ మెయిన్లీ సన్సెట్ చూడడానికి వచ్చాను ఈ స్పాట్లో. కానీ మనం 9 వరకు వెయిట్ చేయాలి సన్సెట్ అవ్వాలంటే. ఇట్స్ నాట్ పాసిబుల్. సో వీఆర్ లివింగ్ టు అనదర్ పాయింట్. ఈ పార్క్లో ఉండే ఫార్మేషన్స్ 150 million years నుంచి ఉన్నాయి. అంత ఓల్డ్ అనమాట ఈ పార్క్. అలాగే ఇక్కడ మౌంటైన్ గోడ్స్ ఒక చిన్న హైక్లోనే కనిపించాయి. యూజువల్గా అయితే పెద్ద పెద్ద నేషనల్ పార్క్స్లో పెద్ద పెద్ద హైక్స్ చేసినప్పుడు కనిపిస్తాయి. మనం వెళ్ళే దారిలో ఇప్పుడు మనకి మౌంటైన్ గోడ్స్ కనిపించాయి. హాయ్ చెప్పేద్దాం ఒకసారి. హలో హలో, మీ ఫ్యామిలీ అంతా ఎక్కడికి వెళ్తున్నారు? పిక్నిక్ వచ్చారా? ఓకే. మన గోడ మీద అంటించిన సీనరీలో మనం దూరిపోయి నడిస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది ఇక్కడ నడుస్తుంటే. అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇంకొంచెం సేపు ఉందాం అనుకున్నాం, కానీ యాక్చువల్లీ మనదే లాస్ట్ కార్. పార్క్ రేంజర్ జీప్లో వచ్చి అనౌన్స్మెంట్లు ఇచ్చేదాకా మనం ఉన్నాం. సో మనం ఇంకా వెళ్ళిపోవాల్సి వస్తుంది.
వెళ్ళిపోదాం. ఆల్వేస్ మనమే లాస్ట్ వెళ్తూ ఉంటాం ఎక్కడి నుంచైనా సరే. లాస్ట్ వరకు ఉండి సన్సెట్ చూసి వెళ్తాను అని టార్చర్ పెడతా రామ్కి నేను. ఈ రకంగా మనం వేగాస్కి దగ్గరలో ఉన్న ఈ స్టేట్ పార్క్ని కూడా కవర్ చేసేసుకున్నాం, మన లిస్ట్లో యాడ్ చేసేసుకున్నాం. ఈరోజు మనం ఎమరాల్డ్ కోవ్లో కయాకింగ్ చేయబోతున్నాం. మనం కయాకింగ్ టూర్ బుక్ చేసుకున్నాం విచ్ ఇస్ $125 per person. కానీ విల్లో బీచ్లో ఎంటర్ అవ్వాలంటే $25 per వెహికల్ అనమాట. లక్కీలీ వీ హ్యావ్ నేషనల్ పార్క్ పాస్, సో ఆ $25 మనం పే చేయక్కర్లేదు. వీ పార్క్డ్ అవర్ కార్ అండ్ ఇక్కడ నుంచి మన టూర్ స్టార్ట్ అవుతుంది ఇన్ అవర్ ఓన్ కయాక్స్. వేగాస్ నుంచి ఈ విల్లో బీచ్ 1 hour ఉంటుంది ట్రావెల్. విల్లో బీచ్ అనేది చాలా బాగుంటుంది, క్లీన్ వాటర్ ఉంటుంది అనమాట. సో మనం యాక్చువల్గా ఈ వాటర్ కెమెరా కూడా తెచ్చాం, కానీ చూద్దాం పాసిబుల్ అవుతుందో లేదో తీయడానికి. కార్ పార్కింగ్ పక్కనే ఉంది, సో నో వరీస్ అబౌట్ కార్ పార్కింగ్. దగ్గర ఒక 20 మెంబర్స్తో ఇప్పుడే మన కయాకింగ్ టూర్ స్టార్ట్ అయింది. Okay, there are a lot of collisions. 4 miles కయాకింగ్ చేయాలి. ఎమరాల్డ్ కోవ్ దగ్గరికి వెళ్ళేసరికి కొవ్వు కరిగిపోయింది. నా లైఫ్లో ఇది ఫస్ట్ కయాక్ ఎక్స్పీరియన్స్. అసలు ప్యాడిల్ పట్టుకోవడమే కొత్తగా అనిపించింది, అలాంటిది ఇది 4 miles అంట ఒక సైడ్. ఇండియాలో కపుల్ ఆఫ్ టైమ్స్ చేసుంటా కానీ ఒకటి మోటార్ బోట్స్ అయి ఉంటుంది, లేదా ఒక పర్సన్ ఉంటారు, టాండెంలో వెళ్తాము. నేను రామ్ని అడిగాను మన ఇద్దరం టాండెం తీసుకుందాం, ఇద్దరం కలిసి చేద్దామని. నా ఒక్కరి దానికి ఒక బోట్ ఇచ్చేసాడు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఆన్ యువర్ ఓన్ అని చెప్పి. ఐఎమ్ ఆల్రెడీ రిగ్రెటింగ్ ఇట్. 2 miles కయాక్ చేశాక మధ్యలో ఒక బ్రేక్ పాయింట్ అనమాట. ఇక్కడ అందరం ఆగాం. మంచిగా వ్యూ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గైడ్. చాలా స్నాక్స్ ఇచ్చారు. హ్యాపీగా అలసిపోయాను గడు తినేశాను. ఆ వ్యూ పాయింట్స్ ఎంత బాగున్నాయంటే కాసేపు వెళ్ళి ఈత కొడతాను రా అని చెప్పి రామ్ వెళ్ళాడు. వెళ్ళిందే కాక నేను తన ఫస్ట్ బర్త్డేకి పెళ్ళయ్యాక ఇచ్చిన రింగ్ని పడేసుకుని వచ్చాడు. ఎస్, దిస్ ఈస్ మోస్ట్ ట్రాజిడిక్ విజిట్ అనమాట. నాకెంతో సెంటిమెంట్ అయిన రింగ్ ఇందులో పడిపోయింది. తర్వాత అందరితో వెతికించేశాను, అందరికీ చెప్పాను, కానీ దొరకలేదు. ఇంకా టూర్ని హ్యాపీగా మళ్ళీ కొనసాగిస్తున్నాం అంతా మర్చిపోయి. ఎండ ఎంత ఎక్కువ ఉందంటే బయట 10 నిమిషాలకే ఆల్రెడీ చేతులు ట్యాన్ అయిపోయాయి. మనం అసలు స్లీవ్లెస్ కూడా వేసాం. ఎన్ని సన్ స్క్రీన్స్ పెట్టుకున్నా సరే మనం స్టిల్ ట్యాన్ అయిపోతాం, అంత ఎక్కువ ఎండ ఉంది. కానీ ఈ వాటర్ ఎలా ఉందంటే ఐస్ వాటర్లా ఉంది, ఎక్కువసేపు ఉండలేమన్నమాట. జస్ట్ అలా మునిగి వచ్చేసాం. Is that it's there's a group of plants like this here that's 11,000 years old. It's the oldest living organism at 11,000 years. One, that one, and this one. It's mica for like. Okay. ఒక చిన్న హైక్ చేసుకుంటూ ఈ పైకి వచ్చాం. ఇక్కడ వ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. వీ షుడ్ నాట్ మిస్ ఇట్. అంత బాగుందన్నమాట. వాటర్ ప్లస్ మౌంటైన్స్ కాంబినేషన్ చాలా బాగుంది. నాకు కయాకింగ్ చాలా ఇష్టం. అందులోనూ ఇంత కూల్ వాటర్లో ఎంత బ్యూటిఫుల్ వ్యూస్తో మనం కయాకింగ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అదే ఎక్స్పెక్టేషన్స్తో బాగీకి కూడా సెపరేట్ బోట్ తీసుకున్నా. బట్ తనకి కొంచెం కష్టం, ఎందుకంటే 4 miles అంటే చిన్నది కాదు కదా. ఇక్కడ మనం చిన్న స్టంట్ వేస్తున్నాం, చూసేయండి. రైట్ సైడ్ ఒకవేళ రైట్ తిరగాలనుకో ఇలా, లెఫ్ట్ సైడ్ ఒకవేళ లెఫ్ట్ తిరగాలనుకో ఇలా, రైట్ సైడ్ అంతే. లెఫ్ట్ తిరగాలని వాటర్ కదా, అందులో మునుగుతూ తేలుతూ కయాకింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసేద్దామని స్లీవ్లెస్ వేసుకొచ్చా. ఎండ మార్చి పడేస్తుంది. ఊరికే ఎట్లా స్టంట్ వేస్తున్నాను కానీ లోపల గ్యాస్ అయిపోయింది. బాతుల పక్క నుంచే బాగి కయాకింగ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి బాతులు బాగిగా మారింది. కోవ్ దగ్గరికి అయితే వచ్చేసాం.
లోపలికి అందరినీ లైన్గా పంపిస్తారు. అలాగే లోపల అందరూ లైన్గా ఉంచుతారు. లోపల లైన్గా ఉంచాక ఒక్కొక్కరిని బయటికి రమ్మంటారు అనమాట. అప్పుడు మనం ఒక్కరమే వచ్చినట్టు కనిపిస్తుంది. అలా అక్కడ మనం వీడియోస్, ఫొటోస్ తీసుకోవచ్చు. మై గాడ్, నా లైఫ్లోని ఇలాంటి మెరిసే గ్రీన్ వాటర్ని చుట్టం ఫస్ట్ టైం. నేనే ట్రిప్కి స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీ టైమ్ ఐ కీప్ మై ఎక్స్పెక్టేషన్స్ లో, కానీ ప్రతిసారి ప్రతి ప్లేస్ నా ఎక్స్పెక్టేషన్స్ని 100 రెట్లు మించేసింది. ఈ ఎమరాల్డ్ కోవ్కి పేరెందుకు వచ్చిందో తెలుసా? పచ్చల పథకంలా మెరుస్తున్న ఈ వాటర్ని చూస్తే మరి ఎమరాల్డ్ కోవ్ అనకుండా ఇంకేమంటారు? ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఎందుకంటే ఈ వాటర్కి ఈ కలర్ ఈ చుట్టూ ఉన్న బ్రౌన్ కేవ్స్ వల్ల, పైనుండే బ్లూ స్కై వల్ల, కిందుండే ఆల్గే వల్ల ఈ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. అవన్నీ కలిపితే ఇలా గ్రీనిష్ వాటర్స్ వస్తాయి. అయితే ఈ వాటర్ ఇంత గ్రీన్గా చూడాలంటే ఎర్లీ ఆఫ్టర్నూన్ వస్తే ఆ రిఫ్లెక్షన్ ఇంకా బాగా కనిపిస్తుంది. ఆ టూర్ గైడ్ ఈజ్ అన్ అబ్సల్యూట్ జెమ్. నేను ఎక్కడ ఆగిపోయినా వెనక్కి వచ్చి మళ్ళీ రీడైరెక్ట్ చేసి సపోర్ట్ చేసి తీసుకెళ్తూ ఉండేవాడు. నాకు మంచి పిక్చర్స్ కూడా తీస్తూ ఉన్నాడు త్రూ అవుట్. ఈయనకు మాత్రం ఖచ్చితంగా టాప్ రేటింగ్ ఇవ్వాలి. ఆ రకంగా మనం కింద మీద పడి మొత్తం కాయకంగా అయితే కంప్లీట్ చేసుకొని అంచుకొచ్చేసాం. మళ్ళీ బీచ్ దగ్గర అలా చేతులు కాళ్ళు కడుక్కుంటున్నారు అందరూ. అయితే కరెక్ట్గా అదే టైంలో ఒక తెల్ల ఆమెకి మనం పోగొట్టుకున్న ఉంగరం కనిపించింది అనమాట. సో ఆమె ఇలా తీసి, హే నాకు ఉంగరం దొరికింది అని నాకు ఇచ్చేసింది. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే, ఆ ఉంగరం సెంటిమెంట్ కాబట్టి చాలా బాధపడ్డా, కానీ సూపర్గా అనిపించింది. ఆమెకి ఏదైనా కంపెన్సేట్ చేయాలనుకున్నాను, కానీ రిజెక్ట్ చేసిందనమాట ఆమె. ప్రపంచంలో అన్ని చోట్ల పాజిటివిటీ, మంచితనం ఉంటూనే ఉంటుంది. టైం వచ్చినప్పుడు కనిపిస్తుంది అంతే. వీ షుడ్ బిలీవ్ ఇన్ ఇట్. అలా కయాకింగ్ ఫినిష్ చేసుకొని లాస్ వేగస్ డౌన్ టౌన్కి వెళ్తూ మధ్యలో ఈ మ్యాజిక్ మౌంటైన్స్ దగ్గర ఆగామన్నమాట. ఇది జస్ట్ ½ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది వేగస్ డౌన్ టౌన్కి, 10 మైల్స్ అనుకుంటా. దీన్ని 2 years ఎగ్జిబిషన్లా పెట్టారు, కానీ విజిటర్స్ ఎక్కువయ్యి డిమాండ్ పెరగడం వల్ల దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ దీని ఎక్స్టెన్షన్ 27 వరకు ఉంది. దీనికి స్పాన్సర్స్ MGM అండ్ అదర్ రిసార్ట్స్ యాజ్ వెల్. ఫోటోగ్రఫీకి బాగుంటుంది, అలాగే డౌన్ టౌన్కి దగ్గరగా ఉంటుంది. అందుకే డిమాండ్ ఎక్కువైంది అనుకుంటున్నాను నేనైతే. ఇది లాస్ట్ నైట్ ఇన్ వేగాస్ డౌన్ టౌన్. రేపు మార్నింగ్ కాలిఫోర్నియా వెళ్ళిపోతున్నాం. భాగీకి ప్యారిస్ అన్న, ఐఫిల్ టవర్ అన్న చాలా ఇష్టం. అందుకే ఈరోజే లాస్ వేగాస్లో చూపించేద్దామని ఫిక్స్ అయ్యి ఇక్కడ తీసుకొచ్చాను. సో ఇంక చూసేసింది, ఫొటోస్ కూడా తీసేసాను తనకు కావాల్సినన్ని. ఇంకా అయిపోయింది, ఇంకా ఎప్పుడు ప్యారిస్ తీసుకెళ్ళను. ఐఎమ్ డన్. వన్ ఆఫ్ ది రిసార్ట్స్లో ఎవ్రీడే ఒక స్పెసిఫిక్ టైమ్స్లో మనకి పార్కింగ్ ఫ్రీ ఉంటుందన్నమాట. సో మీరు అదేదో ఫైండ్ అవుట్ చేసుకొని మీ కార్ అక్కడ పార్క్ చేసుకొని డౌన్ టౌన్ హ్యాపీగా చూసుకోండి. మేము లాస్ట్ 10 days అదే చేసాం. ఈరోజు మనం బెలాజియో చూడ్డానికి వచ్చాం. నిన్న వెనేషియన్ చూసాం కదా, అలాంటిది ఇదొక హోటల్, కెసినో, డిస్ప్లే, ఎవ్రీథింగ్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చి మనం ఫౌంటైన్స్ చూడడానికి వచ్చాం. ఇక్కడ ఫౌంటైన్స్ ఎవ్రీ అవర్ ఒక షో ఉంటుంది, అండ్ దిస్ ఈజ్ అ కొరియోగ్రాఫ్డ్ వాటర్ షో. దాని తర్వాత మనం బెలాజియో బొటానికల్ గార్డెన్స్కి వచ్చాం. ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ రేంజ్ చూస్తే మీరు ఏ గార్డెన్లో ఉన్నామా లేకపోతే అవుట్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నామా అనిపిస్తుంది. ఇంత అరేంజ్డ్గా ఉంది కదా, ఇది మ్యాన్ మేడ్ అనుకున్నారు. ఎవ్రీ ఫ్లవర్, ఎవ్రీ లీఫ్ అంతా ఫ్రెష్ అండ్ లైవ్ అనమాట. అది టచ్ చేసేదాకా మాకు అర్థం కాలేదు. ఇది చాలా చాలా రియలిస్టిక్. లాస్ వేగస్ చూడకపోతే ఏమవుతుంది? లాస్ ఉంది. ఎంత లాస్? ₹1,00,000. ఇక్కడ లక్షలు ఉండవు కదా. మీకు సమజవుతుందని గట్లా చెప్పిందా? ఆ తర్వాత బెలాజియోలో నెక్స్ట్ పాయింట్ చాక్లెట్ ఫౌంటైన్. ఇది 27 feet అనమాట. చాలా ఫేమస్ పాటిసరీ. ఇక్కడ మనం ఒక డెజర్ట్ తీసుకోవడానికి వచ్చాం. అదండి లాస్ వేగస్ సంగతి. ఆ విధంగా మనం నెవాడాని 4 వైపుల నుంచి నమిలి పడేసాం. సో మనం టిక్ పెట్టేసుకుందాం.